అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. అనకాపల్లి వైసీపీ నేత దాడి వీరభద్రారావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి అసెంబ్లీ సీట్ భరత్కు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపారు దాడి. అనుచరులతో కలిసి టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అధికార వైసీపీ పార్టీకి తిప్పలు తప్పేలా లేవు. ఒకవైపు నేతలు పార్టీని విడుతుంటే మరోవైపు చెల్లి షర్మిల కాంగ్రెస్లో చేరడం, సొంత పార్టీ నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తుండడం, సిట్టింగులకు సీట్ల కేటాయింపుల్లో జగన్ మార్పులు చేస్తారనే ఆందోళనలో నేతలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అవకాశం అందితే తరువుగా ప్రతిపక్ష పార్టీలు నేతలకు ఆహ్వానం పలకడం కూడా వైసీపీ పార్టీకి ఎన్నికల్లో నష్టం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చాలా మంది ఫోన్లు టచ్లో ఉన్నట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. జగన్పై వైసీపీ నేతలకు విశ్వాసం సన్నగిల్లిందని, వైసీపీ నుంచి ఎంతమంది వస్తారో వారంలో తెలుస్తుందన్నారు అచ్చెన్నాయుడు. మొత్తానికి ఏపీలో రాబోయే ఎన్నికలు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతల రాజీనామాలు తలనొప్పిగా మారాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. అనకాపల్లి వైసీపీ నేత దాడి వీరభద్రారావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి అసెంబ్లీ సీట్ భరత్కు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కి పంపారు దాడి. అనుచరులతో కలిసి టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అధికార వైసీపీ పార్టీకి తిప్పలు తప్పేలా లేవు. ఒకవైపు నేతలు పార్టీని విడుతుంటే మరోవైపు చెల్లి షర్మిల కాంగ్రెస్లో చేరడం, సొంత పార్టీ నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తుండడం, సిట్టింగులకు సీట్ల కేటాయింపుల్లో జగన్ మార్పులు చేస్తారన్న ఆందోళనలో నేతలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అవకాశం అందితే తరువుగా ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానం పలకడం కూడా వైసీపీ పార్టీకి ఎన్నికల్లో నష్టం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చాలా మంది ఫోన్ల టచ్లో ఉన్నట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. జగన్పై వైసీపీ నేతలకు విశ్వాసం సన్నగిల్లిందని, వైసీపీ నుంచి ఎంతమంది వస్తారో వారంలో తెలుస్తుందన్నారు అచ్చెన్నాయుడు. మొత్తానికి ఏపీలో రాబోయే ఎన్నికలు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి.
ఇక ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న ఈ వలసల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో ప్రస్తుతం అయితే 151 స్థానాలతో బలంగా ఉన్న అధికార పార్టీ నుంచి మెయిన్గా ప్రతిపక్ష పార్టీకి ఈ వలసలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి? సో టికెట్లు దక్కకపోవడం అని చూడొచ్చా? లేదు అనంటే సో భవిష్యత్తులో వైఎస్ఆర్టీపీ పార్టీకి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అని అనుకోవచ్చా? ప్రతిభ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఒక్క వద్ద కూడా వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చూస్తే అధికార పార్టీ నుంచి తెలుగుదేశం జనసేన పార్టీకి వలసల పరంపర కొనసాగుతుంది. ప్రతిరోజు నిత్యం ఏదో ప్రాంతం నుంచి ఏ నియోజకవర్గం నుంచి అయినా మా ముఖ్య నేతలు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 15 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే చూసినట్లయితే కనుక చాలా బలమైనటువంటి నేతలు వైసీపీని విడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడటం జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీకి వంశీ యాదవ్, విశాఖపట్నం నుంచి వంశీ యాదవ్ ఈరోజు చూస్తే కనుక మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలవడానికి సీనియర్ నేతగా ఉన్నటువంటి దాడి వీరభద్రరావు రానున్నారు. అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక గతంలో వైసీపీ పార్టీలో ఒక వెలిగి అత్యంత సమర్థవంత నేతలుగా గుర్తింపు పొందిన వారే ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి తీరు పైన విస్మయం చెంది వారు పక్క పార్టీలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర నుంచి జనసేన అదేవిధంగా తెలుగుదేశానికి నేతలు క్యూ కడుతున్నారు. అదేవిధంగా ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడలో కూడా జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వైసీపీ పార్టీ నుంచి అవనిగడ్డ నుంచి కొంతమంది నేతలు రావడం జరిగింది. అదేవిధంగా విజయవాడలో ప్రముఖ నేతగా ఉన్నటువంటి బాడిగ శంకర్ కూడా జాయిన్ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం నుంచి కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల నుంచి కూడా వైసీపీ నేతలంతా కూడా క్యూ కట్టుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే ప్రధాన కారణం చూసినట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి విడత, రెండో విడత అంటూ ఇప్పటికే దరిదాపుగా 38 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా వేరే వాళ్లకు సమన్వయకర్తలనుగా నియమిస్తూ కూడా అధిష్టాన నిర్ణయం తీసుకోవటం. అంటే సిట్టింగ్లో పోటీ చేసి గతంలో గెలిచి ఉన్నటువంటి వారిని కాదని ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించడము, ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వారిని ఎమ్మెల్యేలుగా పంపటము, ఇలా ఏవే కారణాలైనా కానీ 38 మందికి కొత్త వారి పేర్లు సమన్వయకర్తలుగా నియమించి వారి ఆయా నియోజకవర్గాల్లో పనిచేయాలని సూచించడము, ఇది ప్రధానంగా కారణం కనపడుతుంది. మరోవైపు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీలో భవిష్యత్ ఉంటుందా ఉండదా, లేదు మరలా ఎన్నికల్లో సీట్ ఇస్తారా ఇవరా, సీట్ ఇస్తే గెలుస్తామా లేదా, గెలిచినా కానీ అధికారంలోకి వస్తారా అదా, ఇన్ని బేరు చేసుకొని నేతలు తమ వలసలు బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా సీటుపై భరోసా లేకపోవటము, రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భరోసా కల్పించిన నేపథ్యంలోనే ఇలా ఎక్కువగా వలసలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పొత్తుతో రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వే సంస్థలు ఘంటాప్రదంగా చెబుతున్న నేపథ్యంలో ఆ సర్వేలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వైసీపీలో నేతలు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు కాకినాడ పర్యటన, 3 రోజులు భీమవరం పర్యటన కూడా ఖరారైనట్లు కూడా సమాచారం ఉంది. ఈ పర్యటనలో ఎక్కువ మంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కువగా జాయినింగ్ అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ఆ సభలలో కూడా ఎక్కువ మంది నేతలు జాయిన్ అవుతారని కూడా సమాచారం ఉండటం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీలోకి జాయిన్ కావడానికి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. ఈ ఉమ్మడి కార్యాచరణతోటి జనసేన తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఎక్కువ మెజార్టీతో సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వద్ద కూడా చూసుకుంటే కనుక ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఒకవైపు ఉత్తరాంధ్ర నుంచి అనకాపల్లి ఏరియాలో బలమైన నేతగా ఉన్నటువంటి దాడి వీరభద్రరావు కుమారుడు వాళ్ళిరువురు కూడా చంద్రబాబుని భేటీ కానున్నారు. చంద్రబాబు భేటీ తర్వాత ఏ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు ఏంటి అనే విషయాలు కూడా వెల్లడించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వైసీపీ పార్టీ నుంచి ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి,
పశ్చిమ గోదావరి నుంచి కూడా బలమైన నేతలుగా ఉన్నటువంటి కొంతమంది రానున్న రోజుల్లో 2-3 రోజుల్లోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా సమాచారం ఉంది. ఆ వైపే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ రెండు పార్టీల కలయిక, ఈ రెండు పార్టీల పొత్తుతోటి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. శ్రీనివాస్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్పు చేయడం వల్ల పార్టీకి కలిసి వస్తుంది అన్న నమ్మకంతో అధికార వర్గం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి అదే నమ్మకం ఇప్పుడు అభ్యర్థులకు కూడా ఉందంటారా? ఓకే, అంటే ముఖ్యంగా చూస్తే కనుక అధికార పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎవరెవరికైతే సీట్లు కన్ఫామ్ లేదు, ఎవరెవరికైతే సిట్టింగ్లకు మీద అవకాశం ఇవ్వటం లేదో వాళ్ళందరినీ కూడా ముందుగానే పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటగా చూసినట్లయితే కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడి పార్టీ పదవికి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక అసమ్మతి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈ ఎఫెక్ట్ పడ్డది. నెల్లూరులో సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3 జాయిన్ కావడం జరిగింది. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇలా చూసుకుంటే వారి యొక్క స్థానాల్లో సిట్టింగ్లో ప్రస్తుతం గెలుస్తున్నా కానీ రానున్న రోజుల్లో పోటీకి బీఫామ్ ఇస్తారా లేదా, అర్హత ఉంటుందా లేదా, వీటన్నిటిని బేరు చేసుకొని కూడా వాళ్ళు పార్టీలు మారుతున్నారు. అదేవిధంగా ఇప్పటికీ వైసీపీ పార్టీ 38 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇంకా 3వ లిస్టు చూసుకున్నట్లయితే కనుక ఈ స్థానం 50 నుంచి 55 స్థానాలకు పెరుగుతాయని కూడా చెబుతున్నారు. ఇక చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించి బలమైన నేతలు వారి ఆయా నియోజకవర్గాల్లో రావటం వల్ల ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాలు బేరోజు వేసుకొని వీరి జాయినింగ్ కూడా అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మొన్న చూసుకుంటే వైసీపీలో నుంచి వచ్చినటువంటి శ్రీకృష్ణ యాదవ్ విశాఖపట్నంలో ఎంత బలమైన మాస్ లీడర్గా ఉన్నారో అదేవిధంగా నేడు తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాడి వీరభద్రరావు ఎంత బలమైన నేతగా గుర్తింపు ఉందో కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకుంటే ఉత్తరాంధ్ర కాకుండా గోదావరి జిల్లాల్లో కూడా ఈ వలసల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకము, రానున్న రోజుల్లో సీటు పైన గ్యారంటీ లేకపోవటము, ఇన్ఛార్జీలుగా ప్రకటించకపోవటము, వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు ఇవ్వటము, ఇలా ప్రతి విషయాన్ని కూడా బేరుజు వేసుకొని వాళ్ళ పార్టీ మారేటువంటి నిర్ణయాన్ని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో మొత్తానికి చూసుకుంటే 151 స్థానాలతో బలంగా ఉన్న అధికార పార్టీ నుంచి అసలు ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేదు అని జనసేన పార్టీని ఎద్దేవా చేసినటువంటి ఆ జనసేన పార్టీలోకి ఇప్పుడు అభ్యర్థుల వలస అనేది ఎక్కువగా కనిపిస్తోంది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ నుంచి కూడా వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతుందో ఆ స్టాండ్ పూర్తిగా తత్ఫలితాన్ని ఇచ్చే విధంగా కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సర్వేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, ఈ అంచనాలన్నీ కూడా వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్, ఇది సీట్లు కొత్త వాళ్ళని పోటీ చేయించాలి, కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, అదే విధంగా మార్పులు చేర్పులు చేయాలి, ట్రాన్స్ఫర్స్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్స్ చేసేటువంటి భాగం లేదంటే గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్గాని భరత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి. ఎందుకంటే యువతతో కూడినటువంటి వృద్ధులు, అంటే ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ కి వీడ్కోలు పలుకుతూ ఆ ప్రాంతంలో యువతకి ప్రాధాన్యతనివ్వాలి. ఆ యువత అంతకుముందు రాజకీయాలు ఉండుంటే కనుక, అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కనుక ఉండుంటే కనుక వాళ్ళని తీసుకొచ్చి ఎంపీ స్థానాల్లో ఉండుంటే కనుక ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయించాలి. ఒకవేళ మేబీ వాళ్ళు ఎమ్మెల్యే స్థానాల్లో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ ఉండుంటే కనుక వాళ్ళకి 2019లో గెలిచినప్పటికీ 2024 ఉన్నప్పుడు పరిస్థితులు గ్రాఫ్ ఎలా ఉంది అనేది మీద సర్వేలు చేయించడం, ఇవన్నిటిని చూసుకున్న తర్వాత అంటే ఎప్పుడైతే 2019లో పీకే ఇచ్చినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని 2024 కూడా వైసీపీ ఫాలో అవుతుంది. అయితే వైసీపీ ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ అంతా ఏంటంటే అవుట్డేటెడ్ స్ట్రాటజీగా కూడా చెప్పుకోవచ్చు. ఈ అవుట్డేటెడ్ స్ట్రాటజీని ఎలా చూపిస్తున్నారు అంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలను ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇక్కడ సిట్టింగ్లకు అవకాశం ఇస్తే ఓడిపోతాం, అందులో కూడా సీనియర్స్ కి అవకాశం ఇస్తే ఓడిపోతాం. సీనియర్లు అవకాశం ఇస్తే ఓడిపోయే క్రమంలో
కొంతమందిని మాత్రం ట్రాన్స్ఫర్ చేసే విధంగా, అంటే కొంతమంది ట్రాన్స్ఫర్ చేసే విధంగా అంటే విడుదల రజనికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా చిలకలూరుపేట నుంచి పోటీ చేసి ఆమె గెలిచింది. స్టిల్ ఇప్పుడు చిలకలూరుపేటలో ఆవిడ పోటీ చేస్తే కనుక ఆవిడ ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంశాలు కానీ ఇతర అంశాలలో అంటే 2.5 సంవత్సరాల క్రితం, ఆ 2.5 సంవత్సరాల క్రితమే ఆవిడ 2 సంవత్సరాల క్రితమే ఆవిడ ఆ క్యాబినెట్ లో చోటు దక్కించుకుంది ఆరోగ్య శాఖ మంత్రిగా. అయితే ఈ 2 ఏళ్లలో పూర్తిగా ఆవిడ ఈ శాఖకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆవిడ ఎక్కడా కూడా పురోగతి సాధించలేదు. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా ఆవిడ ఎక్కువ అభివృద్ధి చూపించినటువంటి పరిస్థితులు. చిలకలూరుపేట నుంచి ఆవిడ పోటీ చేపిస్తే అక్కడ ఆవిడ ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఆ పత్తిపాడు నుంచి గెలిచినటువంటి మేకతోటి సుచరిత ఎక్కడైతే ఎమ్మెల్యే స్థానం అంటే ప్రజెంట్ ఉండవల్లి స్థానం నుంచి ఉండవల్లి శ్రీదేవి రిజైన్ చేసినటువంటి ఏదైతే స్థానం ఉందో ఆ తాడికొండ స్థానం, అక్కడ నుంచి కూడా మళ్ళీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి మేకతోటి సుచరితను పోటీ చేయించారు. ఇలాంటి అన్ని అంశాలు ఏంటంటే కొంతమందికి సీట్లు ఇవ్వకపోతే పార్టీలో వచ్చేటువంటి వ్యతిరేకత అంటే బీసీ ఎస్సీ కేటగిరీలో వాళ్ళని చూసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి కొన్ని స్థానాలకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోటీ చేయించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చా లేదా అనేది ఓ ప్రయోగం చేద్దాం. మిగతా ఏదైతే ఉందో ఏదైతే వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి అంటే అంచనాలు, స్ట్రాటజీలు, సర్వేలు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు, అదే విధంగా ఉత్తర ఆంధ్ర, ఇటు చూస్తే కనుక కృష్ణా, గుంటూరు జిల్లాలు, మిగతా రాయలసీమలో కూడా ఇటు కడప మినహాయిస్తే ఇటు కర్నూలు, ఇటు అనంతపురం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఫోకస్ చేసే క్రమంలో మార్పులు చేర్పులు, అదే విధంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే పాత వాళ్ళని ఎందుకు తప్పించా అనే అంశాన్ని ప్రజలకి దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజల దృష్టికి ఎలా అంటే పార్టీ కొంచెం అంటే నెక్ టు నెక్ ఫైట్ చేయగలిగిన చోట్ల కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి పాత వాళ్ళు పూర్తిగా మీ ప్రజలకి సహకరించలేదు కాబట్టి ఆ ప్లేస్ లో ఇప్పుడు కొత్త వాళ్ళకి వైసీపీ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కనుక ఇక్కడ పోటీ చేస్తే మేము గెలిచి అసెంబ్లీకి వెళ్తే కనుక లేదంటే వైసీపీ గవర్నమెంట్ వస్తే కనుక ఇక్కడ పాత వాళ్ళు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫెయిల్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తామని. అంతేకాకుండా ఆ గృహ లబ్ధిదారులకు సంబంధించిన అంశాలు ఇతరత్ర ఎక్కడ ఏ అంశాల్లో అయితే పాత వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కానీ అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు యాక్చువల్లీ నిన్న రిలీజ్ చేసిన 2వ లిస్టులో సో కృష్ణా జిల్లా నుంచి 2 స్థానాలను మాత్రమే మార్పులు చేయడం అనేది జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే విజయవాడ వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్కి మార్పు చేయడం జరిగింది. సో అక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ప్రధానంగా? అంటే ఈ 2 స్థానాల్లో కూడా ఆల్రెడీ మచిలీపట్నం సంబంధించినటువంటి పేర్ని కృష్ణమూర్తి అంటే పేర్ని వెంకటరామయ్య గారి అబ్బాయి గతంలో ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పేరుని నాని, ఈయన మొదటి నుంచి కూడా రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, మా అబ్బాయికి టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పని పట్టు కూర్చునే నేపథ్యంలో పేరుని వెంకటరామయ్యకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఆయనకి బలవంతంగా పేరుని కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చారు అనేది తెలిసింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఎక్కడ వానమాలు నేర్చుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజకీయంగా రేపొద్దున బలమైనటువంటి అభ్యర్థిని లేదా మాజీ మంత్రి కొల్లు రవీంద్రని కనుక అక్కడ పోటీలో పెడితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి పర్టికులర్ గా ఈయన ఓడిపోతాడని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి చూసుకోవచ్చు. అదే విధంగా ఎల్లంపల్లికి కూడా ఏదైతే వైశ్య సామాజిక వర్గం నుంచి కంపల్సరీ కూడా సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు వైశ్యంలో ఎల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే పశ్చిమ ఉందో ఆ పశ్చిమ వైశ్యంలోనూ ఎల్లంపల్లి మీద వ్యతిరేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి మేజర్ ఓట్ బ్యాంక్ నగరాలు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకత ఉంది. సో అక్కడ ముస్లిం అభ్యర్థికి ఈసారి అక్కడ ముస్లిం నుంచే ఆ టీడీపీ పోటీ చేయబోతుంది కాబట్టి ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలి అనే అంశం మీద తీసుకొచ్చి మల్లాది విష్ణు ఎలాగో ఓడిపోతారని తెలుసు సెంట్రల్ నుంచి పోటీ చేస్తే, అదే సెంట్రల్ నుంచి కనుక ఎల్లంపల్లికి సీటు ఇవ్వకపోతే కనుక ఇంకెక్కువ డ్యామేజ్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది వైసీపీ. ఎందుకంటే వ్యతిరేకత పశ్చిమ నుంచి సెంట్రల్ దాకా పాగుతుంది. అదే ఎల్లంపల్లికి సీట్ ఇచ్చి సెంట్రల్ లో పంపిద్దానే ఉద్దేశంతో సెంట్రల్ కి ఎల్లంపల్లిని పంపించారు. కానీ ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గంలో కూడా ఎల్లంపల్లికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అయితే ఇక్కడ ఈ 2 స్థానాలని మార్పులు తప్పని పరిస్థితుల్లో మార్చారే తప్ప పూర్తి స్థాయిలో దీని మీద ఎక్కడా కూడా పరిశీలించిన పరిస్థితి లేదండి. ఈ 2 స్థానాలను కనుక ఇచ్చినా
ఇవ్వకపోయినా ఏదో ఎలాగో బలవంతంగా మీద ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ఆ ఇద్దరు 2 స్థానాలు మార్చి సీట్లు ఇచ్చారు తప్ప ఇక్కడ పర్టికులర్ గా ఈ 2 స్థానాలు గెలుస్తారు వీళ్ళు అసెంబ్లీకి వస్తారనే ఉద్దేశంతో అయితే మాత్రం ఆ సీట్లు ఇచ్చినట్లేదు. మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ స్థానం కావచ్చు, పెనంలూరు నుంచి పారసారథి కావచ్చు, గుడివాడ నుంచి కొడాల నాని కావచ్చు, కైకులూరు నుంచి దూలం నాగేశ్వరరావు కావచ్చు, అదే విధంగా నూజివీడు నుంచి మేఘతోటి అప్పారావు ప్రతాప్ అప్పారావు కావచ్చు, మొండితో ఒక జగన్మోహన్ రెడ్డి నందిగాం నుంచి కావచ్చు, మైలవరం నుంచి కావచ్చు, అదేవిధంగా తిరువురు లక్ష్మీనిధి కావచ్చు, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ కావచ్చు. ఈ స్థానాల్లో ఎక్కడా కూడా ఇంతవరకు దీని మీద సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు. వీళ్ళెవరిని ఇంతవరకు సీఎంఓ కూడా పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ స్థానాలు ఎలాగో మనం ఓడిపోబోతున్నాం అని తెలిసినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలను ఎలాగో తప్పని పరిస్థితుల్లో ఇచ్చినట్టుంది తప్ప దాని మీద పూర్తిగా ఇది గెలిచేటువంటి స్థానాలని చెప్పడానికి కూడా లేదు. కృష్ణా జిల్లాలో మిగతా స్థానాలు బలంగా ఉన్నాయా లేదా అనే దాని మీద ఇంకా అంచనాకు రాలేదు కాబట్టి ఈ 2 స్థానాలను మాత్రం ప్రస్తుతానికి సెకండ్ లిస్ట్ లో ప్రకటించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, మరి మీరు చెప్పినట్టు మల్లారి విష్ణుకి వ్యతిరేకత ఉంది కాబట్టి సో ఆయనకి సీట్ కేటాయించలేదు అని అయితే స్పష్టంగా తెలుస్తోంది. సో సీట్ కేటాయించలేదు కాబట్టి సో వేరే సీట్ ఏదైనా అలాట్ చేసే అవకాశం ఉందా నెక్స్ట్ లిస్ట్ లో? లేదు అని అంటే ఆయన పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందా? అంటే మల్లారి విష్ణు గతంలో మనం 2019లో కూడా ఆయన చాలా స్వల్ప ఆధిక్యతతో గెలిచారు. దాదాపు 25 నుంచి 40 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఆయన గెలవగలిగారు 2019 ఎన్నికల్లో. సో అక్కడ అప్పుడు జనసేన పోటీ చేయడమే కాకుండా జనసేన అప్పుడు పోటీలో ఉంది. జనసేన మాక్సిమం మెజార్టీ 10,000 ఓట్లు పైనే అక్కడ చీల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బోండావమ్మ 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అనుకున్నటువంటి స్థానంలో మల్లాది విష్ణు దాదాపు 40 ఓట్ల మెజార్టీతో గెలవటం ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. పర్టికులర్ గా ఈ స్థానం సెంట్రల్ నుంచి బొండా గెలుస్తున్నాడు స్థానం నుంచి. అయితే మల్లాది విష్ణుకి 2019లోనే అంత పెద్ద ప్రాధాన్యత తగ్గలేదు. కానీ జనసేన పోటీ చేయడంతో మల్లాది విష్ణు గెలుపు స్వల్పాధిక్యతో గెలవడానికి అవకాశం అయితే వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో కూడా అంటే 2019లోనే జనసేన పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా స్వల్ప ఆధిక్యతో మల్లాది విష్ణు గెలిచారు కాబట్టి 2024లో దాదాపుగా జనసేనతో పాటు టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఓట్ షేర్ లో కూడా మల్లాది విష్ణు గెలిచేటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అనేది సీఎం కు ఉన్నటువంటి ప్రస్తుతం ఈ కాన్స్టిట్యున్సీ మీద ఆయనకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఆ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగానే మల్లాది విష్ణుని పక్కన పెట్టారు. అయితే విజయవాడ నుంచి మాత్రమే ఆయన పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీ స్థానానికి మాత్రం పోటీ చేయడానికి మల్లాది విష్ణుని ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు సాహసించారు. అయితే విజయవాడ ఉన్నటువంటి ఇటు సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఆల్రెడీ వెస్ట్ నుంచి ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఈస్ట్ నుంచి కూడా తూర్పు నుంచి కూడా ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా దేవినేని అవినాష్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ టర్మ్ లో మల్లాది విష్ణుకి మాత్రం ఆ సీట్ లేనట్టే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఆ 2 పదవులు ఆయన కంటిన్యూ అవుతున్నారు కాబట్టి 2024లో ఆయన పోటీ లేదు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తానికి చూసుకుంటే 2024 ఎలక్షన్స్ అనేవి రసవత్తరంగా మారబోతున్నాయనేది అయితే తెలుస్తుంది. ఈ వలసల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.